హాయ్ వ్యూవర్స్, మనందరం కూడా స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మన మొబైల్ ఫోన్కి మనం కొత్త వర్షన్కి అప్గ్రేడ్ అవుతూ ఉంటాం, లేదా కొత్త మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తూనే ఉంటాం. ఒక ఆఫర్లో వచ్చిందని, లేదా ఇది బాగుంటుందని, లేదా ఈ ప్రైస్లో ఇది బెస్ట్ స్పెక్స్ అని మనం అప్పుడప్పుడు పర్చేస్ చేస్తూనే ఉంటాం. తీరా మనం మొబైల్ ఫోన్ పర్చేస్ చేసిన తర్వాత ఆ స్పెసిఫికేషన్స్ మనకి ప్రాపర్గా యూజ్ అవ్వవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూజర్ ఉన్నారు, వాళ్ళు ఫోటోగ్రఫీ కోసం ఎక్కువగా పర్చేస్ చేస్తుంటారు. సో వాళ్ళకి కెమెరా విషయాల్లో ఎక్కువ ప్రయారిటీ ఉండటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఉంటారు గేమింగ్ కోసం ఫోన్స్ని కొంటూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెసర్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాలలో వాళ్ళకి ఆ ఫోన్ నచ్చి ఉండొచ్చు. సో ఇది బాగుంటుంది తీసుకో అని చెప్పి మీ ఫ్రెండ్ రికమెండ్ చేయడం, లేదా ఆన్లైన్లో మీరు చూసేటువంటి రివ్యూస్, లేదా ఇంకెవరన్నా చెప్పారనో, లేదా నేను చెప్పానను మీరు ఫోన్స్ కొనకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక మొబైల్ ఫోన్లో మనం పర్చేస్ చేయాలి అన్నట్లయితే కనుక ఏమేమి స్పెసిఫికేషన్స్ చూడాలి, ఇది మనకి సూట్ అవుతుందా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ 10 పాయింట్స్ని కనుక మీరు కన్సిడర్ చేశారు అన్నట్లయితే కనుక మీ మొబైల్ ఫోన్ మీ బడ్జెట్లో ఎలా చూస్ చేసుకోవాలనేది మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వర్క్ చేయండి. సో ఎలాంటి ఫోన్ మీకు కావాలనుకుంటున్నారు, అంటే ఏ బ్రాండ్ ఆఫ్ మొబైల్ ఫోన్, అలాగే ఎంత బడ్జెట్లో మీరు మీ మొబైల్ ఫోన్ కొనదలుచుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక శాంసంగ్ అనే బ్రాండ్లో 10,000 రూపాయల లోపల ఫోన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక శాంసంగ్తో పాటు మీరు షావమీ అలాగే రియల్మీ, ఎందుకంటే ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా ఇవాళ రేపు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా బాగా చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక షావమీ లేదా రెడ్మీ ఇష్టం లేదు అన్నట్లయితే కనుక మీకు ఫేవరెట్ బ్రాండ్స్ అయినటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ జతగా చేర్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో కావచ్చు, వివో కావచ్చు. సో ఇలా మీకు ఇష్టమైనటువంటి బ్రాండ్ని ఈ టాప్ 3 లిస్ట్లో పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ని సెలెక్ట్ చేసుకున్నాం, అలాగే బడ్జెట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇకపోతే చాలా కంపెనీస్ అయితే మనకి విపరీతమైనటువంటి ర్యామ్లు అలాగే హ్యూజ్ స్టోరేజ్ మెమరీస్ను కూడా ఆఫర్ చేస్తున్నాయి, ఏదైతే మనకి అవసరం లేదో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు OnePlus చూసారనుకోండి, 8 GB దాకా ర్యామ్స్ ఉన్నాయి. అలాగే షావమీ ఇప్పుడు రీసెంట్గా మనకి MI Mix 3 10 GB ర్యామ్ తోటి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఐఫోన్ XS Maxలో మీకు 512 GB దాకా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేసినాయి. సో మనకి 512 GB లేదు అన్నట్లయితే 10 GB ర్యామ్ అయితే రిక్వైర్డ్ లేదు. ఒకవేళ మీరు కనుక నామినల్ యూజర్ అయి ఉన్నట్లయితే, అంటే అప్లికేషన్స్ హ్యాంగ్ అవ్వకుండా వర్క్ చేస్తూ ఉండాలి అని అనుకుంటున్నట్లయితే కనుక నా దృష్టిలో 2 GB ఆఫ్ ర్యామ్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. ఆ తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 32 GB సరిపోతుంది. సో బేసిక్గా ఎంట్రీ లెవెల్ ఎక్కడ హ్యాంగ్ అవ్వకుండా ఫోన్ అనేది పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా పనిచేయాలి అన్నట్లయితే కనుక 2 GB 32 GB ర్యామ్ ఈ సపోర్ట్, అంటే ఎఫిషియన్స్ అది సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ర్యామ్ని హైక్ చేసి అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని హైక్ చేసి ఆ మొబైల్ ఫోన్ ధరల్ని అతిగా అమ్మటం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్ చేసుకోండి ఎంత GB ఆఫ్ ర్యామ్ మీకు కావాలి, అలాగే ఎంత ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ మీకు కావాలి అనేది. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, ఆ మొబైల్ ఫోన్లో దానిలో ఒక ఫీచర్స్ గురించి మీరు టోటల్లీ కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఈ 3 ఫోన్స్లో, అంటే మీరు ఎక్కడైతే టాప్ 3 రాసుకున్నారో ఈ టాప్ 3లో కూడా కంపేర్ చేస్తూ ఫీచర్స్ ఎక్కువగా ఇందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్, NFC, వైఫైలో సింగిల్ బ్యాండ్ ఉందా, డ్యూయల్ బ్యాండ్ ఉందా, బ్లూటూత్లో 4.0నా, 4.2 లేదా బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, ఇట్లా సైడ్ బై సైడ్ ఈ 3 మొబైల్ ఫోన్ యొక్క కంపారిజన్ మీరు చేసుకోండి డీటెయిల్డ్గా. సో ఈ మూడిటిల్లో ఎందులో అయితే ఎక్కువగా ఫీచర్స్ మీకు మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందో సో ఆ మొబైల్ ఫోన్ని మీరు టాప్ 1 పొజిషన్లో పరిగణించండి. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మొబైల్ ఫోన్స్లో బ్లూటూత్ 4.2 ఉంటుంది, కొన్ని మొబైల్ ఫోన్స్లో బ్లూటూత్ 5.0 ఉండడం జరుగుతుంది, కొన్ని మొబైల్ ఫోన్లో సింగిల్ బ్యాండ్ ఉంటుంది వైఫై, మరికొన్ని మొబైల్ ఫోన్లో డ్యూయల్ బ్యాండ్ ఉంటాయి, మరికొన్ని మొబైల్ ఫోన్స్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ చూస్తే మరొక దానిలో మనం డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని చూస్తుంటాం. సో ఇట్లా మీరు సైడ్ బై సైడ్ కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ది బెస్ట్ ఏంటి అనేది మనం పక్కకి చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ బడ్జెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ర్యామ్, తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, ఆ పైన ఇప్పుడు ఫీచర్స్ని కూడా కంపేర్ చేసుకుంటే అల్టిమేట్గా మనకు కొంచెం ఒక ఐడియా వస్తుంది ఎలాంటి ఫోన్ మనకు కావాలి అండ్ వీటిల్లో మనకి ఏ ఫోన్ దగ్గరగా ఉంటుంది అనేది. సో ఇక పాయింట్ నెంబర్ 3, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్కి కావాల్సినటువంటి స్క్రీన్ సైజ్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో చాలా కంపెనీస్ అయితే మనకి 5.4 ఇంచెస్ స్క్రీన్ సైజ్ నుంచి స్టార్ట్ చేసుకొని 6.4 ఇంచెస్ దాకా మనకి స్క్రీన్ సైజెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఈవెన్ కొన్ని
ప్యాప్ ట్యాప్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 7 ఇంచెస్ 7.1 ఇంచెస్లో కూడా మనకి వాళ్ళ స్క్రీన్ సైజెస్ని ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ మీకు బిగ్గర్ స్క్రీన్ కావాలి అన్నట్లయితే నాట్ ఏ ప్రాబ్లం, కానీ సాధ్యమైనంత వరకు నా సజెషన్ ఏంటి అంటే మీ మొబైల్ ఫోన్ని సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ మోడ్లో ఉండేలాగా చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్ పర్చేస్ చేస్తున్నారు, ఆ ఫోన్కి సంబంధించినటువంటి పైన నోటిఫికేషన్ బార్ని కూడా మీరు టోటల్లీ సింగిల్ హ్యాండ్తో ఆపరేట్ చేసుకోగలిగేలాగా చూడండి. ఇక్కడ నేను వచ్చేటప్పటికే బాటమ్ ఆఫ్ ద ఫోన్ని టచ్ చేయగలుగుతున్నాను అండ్ టాప్ ఆఫ్ ద ఫోన్ని కూడా నేను టచ్ చేయగలుగుతున్నాను. అంటే కొంచెం హార్డ్గా, బట్ పర్లేదు, నేను కొంచెం ఈజీగానే హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఒకవేళ మీరు గనక ఇంత పైదాకా మీరు ఆపరేట్ చేయలేని పక్షాలలో సాధ్యమైనంత వరకు స్క్రీన్ సైజ్ తక్కువగా ఉండేలాగా చూడండి. సో మీరు మీ దగ్గరలో ఉండేటువంటి మొబైల్ షాప్స్కి వెళ్ళి సో అక్కడ మీకు ఏది హ్యాండీగా ఉంటుంది, అంటే ఎలాంటి మొబైల్ స్క్రీన్ అయితే మీకు హ్యాండీగా ఉంటుంది అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ సైజ్ అయితే నాకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందంటే ఆ మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. 5.4, 5.5, 5.6, 5.7 ఇట్లా మనకి డిఫరెంట్ వేరియేషన్స్లో మనకి స్క్రీన్ సైజెస్ అన్ని, అంటే మొబైల్ స్క్రీన్ సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు నా రికమెండేషన్ ఏంటి అంటే సింగిల్ హ్యాండ్తో మొబైల్ ఫోన్ మొత్తం ఆపరేట్ చేసే విధంగా మీ మొబైల్ ఫోన్ని మీరు చూస్ చేసుకోండి. ఇకపోతే పాయింట్ నెంబర్ 4, మనం స్క్రీన్ యొక్క రెజల్యూషన్ కూడా చూసుకోవాలి. సో సాధ్యమైనంత వరకు మనకి ఇవాళ రేపు హెచ్డి రెడీ డిస్ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకొని మనకి 4K డిస్ప్లేస్ దాకా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎల్సిడి ప్యానల్ దగ్గర నుంచి మనకి సూపర్ AMOLED ఎల్ఈడి అలాగే ఇన్ఫినిటీ డిస్ప్లేస్ కూడా మనకు మార్కెట్లో ఉన్నాయి. సో ఏదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ ఈ డిస్ప్లే చూడంగానే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో సాధ్యమైనంత వరకు మీరు ఈ డిస్ప్లే దగ్గర వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి ఉంటే సరిపోతుంది. మనకి అల్ట్రా హై డెఫినేషన్ కానీ 2K కానీ 4K కానీ రిక్వైర్మెంట్ అయితే లేదు. సో ఈవెన్ చెప్పాలి అన్నట్లయితే హెచ్డి రెడీ డిస్ప్లే కూడా సరిపోతుంది. చూడండి, మన మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో జస్ట్ 6.2 ఇంచెస్ లేదా 6.3 ఇంచెస్ మాత్రమే. మనం 50 ఇంచెస్ లేదా 55 ఇంచెస్ లేదా 65 ఇంచెస్ స్క్రీన్స్ని అయితే యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీరు కనుక 65 ఇంచెస్ స్క్రీన్ వాడుతున్నారు అన్నట్లయితే అక్కడ పిక్సెల్స్ మనకి మ్యాటర్ చేస్తాయి. కానీ ఎక్కడైతే మనకి ఈ చిన్న 5.8 కానీ లేదా 6 ఇంచెస్ కానీ లేదా 7 ఇంచెస్లో హెచ్డి రెడీ పిక్సెల్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయని చెప్పచ్చు. మీకు తెలుసా, కంపెనీస్ అనేవి మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ యొక్క లాభం మొత్తం కూడా ఈ డిస్ప్లేస్లోనే తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ డిస్ప్లే ప్రైజే మనకి చాలా ఎక్స్పెన్సివ్ పార్ట్ ఆన్ ద మొబైల్ ఫోన్ అని కూడా చెప్పచ్చు. ఒకవేళ మీరు కనుక మొబైల్ ఫోన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ చూసారనుకోండి, వాళ్ళు AMOLED ఎల్ఈడి స్క్రీన్స్ ఇస్తారు. సో మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ మేజర్ ప్రైజ్ అంతా కూడా ఈ డిస్ప్లేకి రావడం జరుగుతుంది. అండ్ పొరపాటున ఎప్పుడైనా చేజారి కింద పడిపోయినా కానీ ఈ డిస్ప్లేని మనం రీప్లేస్మెంట్ చేయాలంటే హ్యూజ్గా అమౌంట్ మనకి సర్వీస్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. వేర్ నార్మల్ ఎల్సిడి ప్యానల్స్ అనుకోండి, ఇవి చాలా తక్కువ ధరలో దొరకడం జరుగుతుంది. ఈవెన్ రిపేర్ కూడా మనకి చాలా సింపుల్ అయిపోతుంది. సో సాధ్యమైనంత వరకు మీరు హెచ్డి రెడీ పిక్సెల్స్ ఉన్నటువంటి డిస్ప్లే అయితే సరిపోతుంది. లేదు ఇంకొంచెం మంచి క్వాలిటీ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీరు టోటల్లీ ఫుల్ హెచ్డి చూసుకోవచ్చు. ఇంకా మీరు సైడ్ బై సైడ్ 4K అలాగే ఫుల్ హెచ్డీని కంపేర్ చేశారన్నట్లయితే క్వాలిటీలో మీకు ఏమాత్రం డిఫరెన్స్ అనిపించదు. ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్గా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈక్వల్గా పెర్ఫామ్ చేసేదానికి ఆల్మోస్ట్ ఆల్ మనం 2 రెట్లు లేదా 3 రెట్ల డిస్ప్లే ధరని ఎక్కువగా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. నార్మల్గా హెచ్డి రెడీ లేదా ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే సరిపోతుంది. మనకి 2K లేదా 4K రిక్వైర్మెంట్ అయితే లేదని చెప్తాను. ఇక నెక్స్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్, అసలు సాఫ్ట్వేర్ ఎలాంటి సాఫ్ట్వేర్ ఉండాలి, ఆండ్రాయిడా లేదా ఐఓఎస్ఆ? మెజారిటీ ఆఫ్ ద ఇవాళ రేపు మనం వాడుకునేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ సాఫ్ట్వేర్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసుకోండి. వెదర్ యు ఆర్ డెడికేటెడ్ ఫర్, అంటే మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమా లేదంటే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమా? ఈ రెండే కాదు, మనకి రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ దొరుకుతుంది, అలాగే బ్లాక్బెర్రీ రిమ్ ఆపరేటింగ్ సిస్టమ్ దొరుకుతుంది. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే బెస్ట్ ఉంటుంది అనేది మీరు చూస్ చేసుకోండి. సో నన్ను అడిగితే కనుక మీరు వీటన్నిటికన్నా కానీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఈ రెండిట్లో చూస్ చేసుకోండి. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిలో మనకి స్టోర్లో అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లిమిటెడ్గా దొరికేటువంటి అవకాశం ఉంది. వేర్ ఈ రెండిట్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని యాప్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీ ప్రైవసీకి ఎక్కువ హై సెక్యూర్ ప్రయారిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక మై సజెషన్ ఇస్ సింప్లీ గో ఫర్ ఐఓఎస్, అంటే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్. మళ్ళీ ఇక్కడ యాపిల్ అన్నారు కదా, యాపిల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అని చెప్పి మీరు ఆలోచించకండి. ఈవెన్ మీరు ఒక నామినల్ ఎంట్రీ
ఎంట్రీ లెవెల్ ఐఫోన్ అనేది జస్ట్ కేవలం 18,000 రూపాయలకి దొరకడం జరుగుతుంది. అది కూడా ఐఫోన్ 5SE. సో ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్. ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్లో 20,000 రూపాయల లోపల చూస్తున్నారు అన్నట్లయితే కనుక యాపిల్లో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ డీల్ అనే చెప్పచ్చు. ఇక మెయిన్ థింగ్ ఏంటి అంటే బ్యాటరీ. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ బ్యాటరీ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్లో ఎక్కువగా బ్యాటరీ కెపాసిటీ ఉండేలాగా చూసుకోండి. యాజ్ ఆఫ్ నో మీకు మార్కెట్లో వెరిఫై చేశారు అన్నట్లయితే కనుక 3000 mAh బ్యాటరీ ఎంట్రీ లెవెల్గా, అలాగే 5000 mAh బ్యాటరీ ఏదైతుందో టోటలీ హై కెపాసిటీ లాగా మనకు మార్కెట్లో బ్యాటరీస్ అయితే దొరుకుతూ ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్లో సాధ్యమైనంత వరకు హై కెపాసిటీ ఉండేటువంటి బ్యాటరీని చూస్ చేసుకోండి. ఇకపోతే మనకి బ్యాటరీలలో కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ మనకు రావటం జరుగుతూ ఉంటుంది. అంటే లిథియం అయాన్ అలాగే లిథియం పాలిమర్. లిథియం అయాన్ కన్నా లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఏవైతున్నాయో లేటెస్ట్ జనరేషన్ బ్యాటరీస్, వీటి బ్యాటరీ బ్యాకప్ కంపేర్ టు లిథియం అయాన్తో పోలిస్తే చాలా మెరుగ్గా ఉండడం జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, ఛార్జింగ్ టైం తక్కువగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు హయ్యర్ కెపాసిటీ అలాగే లిథియం పాలిమర్లో ఉండేలాగా మీ మొబైల్ ఫోన్ బ్యాటరీని చూస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ మొబైల్ ఫోన్ యొక్క ఛార్జింగ్ టెక్నాలజీ గురించి ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇవాళ రేపు నార్మల్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఒక మొబైల్ ఫోన్ మొత్తాన్ని ఛార్జ్ చేయాలంటే సుమారుగా 1 అవర్ టు 1.5 అవర్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రజెంట్ మీకు క్విక్ ఛార్జ్ టెక్నాలజీస్ వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ OnePlusలో మీరు చూసారంటే డాష్ ఛార్జింగ్ అని, మోటోలో చూసారంటే టర్బో ఛార్జింగ్ అని, అలాగే మీకు ఇవాళ రేపు మీరు క్వాల్కమ్ వాళ్ళ టెక్నాలజీని చూసారన్నట్లయితే క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 3.0, 4.0 అని రకరకాల టెక్నాలజీస్ అయితే మనకి మార్కెట్లోకి వచ్చేసినాయి. సో సాధ్యమైనంత వరకు మీరు చూస్ చేసుకునేటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అది క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేసేలాగా చూడండి. అంటే అది లేటెస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, క్విక్ ఛార్జ్ టెక్నాలజీ ఉంది అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మీరు హరీలో ఉన్నా కానీ లేదా ఎక్కడన్నా మీకు ఒక పవర్ పాయింట్ సోర్స్ దొరికినా కానీ జస్ట్ విత్ ఇన్ 5 మినిట్స్లో ఆల్మోస్ట్ ఆల్ 15 to 20% ఆఫ్ ద మొబైల్ ఫోన్ ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎమర్జెన్సీ టైంలో ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది. అంతేగాని వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందని లేదా ఇంకొక ఏదో టెక్నాలజీ ఉందని చెప్పి మోసపోకండి. సో దీనివల్ల మీకు వచ్చినటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే అనవసరంగా అన్నెసెసరీ ఫీచర్స్కి మీరు ఎడిషనల్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కెమెరాస్ విషయం చూసేద్దాం. సో సాధ్యమైనంత వరకు చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా మనకి ఇవాళ రేపు డ్యూయల్ కెమెరాస్ని అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కొన్ని ఫోన్స్లో మనకి 48 మెగాపిక్సెల్ దాకా కూడా మనకి కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి Note 7 తీసుకోండి, సుమారుగా 48 అలాగే 43 మెగాపిక్సెల్ కెమెరాస్ని కూడా మనం కొన్ని ఫోన్స్లో అయితే చూడగలం. సో ఈ కెమెరాస్ ఈ మెగాపిక్సెల్ మాయలో పడకండి. మెగాపిక్సెల్ ఎంత ఎక్కువ ఉంటే మనకి పిక్చర్ క్వాలిటీ అంత బాగుంటుందని కాదు, దాంతోపాటు అపాచర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఆ పిక్చర్ పర్ఫెక్ట్గా మనకు రావడం జరుగుతుంది. సో ఎంత మెగాపిక్సెల్ ఆఫ్ ద కెమెరా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయం కన్నా కానీ ఎంత అపాచర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో దీనివల్ల మీకు ఏంటంటే ప్రో టైప్ ఫోటోగ్రఫీ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ పైన ప్యాషన్గా ఉన్నట్లయితే లేదా మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివ్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు అన్నట్లయితేనే దీనికి ప్రయారిటీ ఇవ్వండి. లేదు అన్నట్లయితే నార్మల్ కెమెరాస్ అయితే సరిపోతుంది. ఈవెన్ 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా మంచి గుడ్ జాబ్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేయడం ఇట్లాంటి వాటికి అయితే నన్ను అడిగితే 8 మెగాపిక్సెల్ కెమెరా ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇకపోతే సాధ్యమైనంత వరకు మీకు డ్యూయల్ కెమెరా అయితే రిక్వైర్మెంట్ ఉండదు. జనరల్గా మనం డాక్యుమెంట్స్ ఇట్లాంటి వాటికి స్కానింగ్ చేసుకుని పంపించుకునే వాటికైతే. సో డ్యూయల్ కెమెరా లేకుండా ఇది ప్రైస్ మనకి ఏమన్నా మరింత తక్కువగా వస్తుందా అని చెప్పి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. సో కంపేర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ప్రైస్ కనుక తక్కువగా వస్తుంది అన్నట్లయితే కనుక సింప్లీ గో ఫర్ దట్. ఒకవేళ మీకు జస్ట్ 200-300 వేరియేషన్ ఉంది అన్నట్లయితే కనుక సింప్లీ గో ఫర్ డ్యూయల్ కెమెరా. ఇకపోతే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నటువంటి బ్రాండ్స్ని ఎంకరేజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్ కొంటారు. సో ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేసిన తర్వాత మన యూసేజ్ కస్టమైజ్ చేస్తూ లేదా యాప్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మాడిఫికేషన్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ని మనకి వైఫై త్రూ ఆన్ ద ఎయిర్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఏ కంపెనీ అయితే మీకు ఎక్కువగా అప్డేట్స్ని ఇస్తూ ఉంటుందో ఆ అప్డేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఫర్ బ్లైండ్ రీజన్ శాంసంగ్ మనకి ఎక్కువగా అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేయదు కంపేర్ టు షావమీ, రియల్మీ ఇట్లాంటి వాటన్నిటితో పోలిస్తే. ఈవెన్ ఒకవేళ మీరు స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్కి మీకు ఒక అప్డేట్ ప్యాచ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఎక్కువ కాలం మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా, ల్యాగ్ అవ్వకుండా, అలాగే పెర్ఫార్మెన్స్ పరంగా కూడా బెస్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు ఏ కంపెనీ అయితే రెగ్యులర్ అప్డేట్స్ని ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంటుందో ఆ బ్రాండ్ని ప్రిఫర్ చేయండి. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే
లాంగ్ టైం దాకా హెస్సెల్ ఫ్రీ సర్వీసెస్ ఆ మొబైల్ ఫోన్ ద్వారా మనం వాడుకోగలం. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మీరు ఒక మొబైల్ ఫోన్ అయితే ఐడెంటిఫై చేశారు, ఏ బ్రాండ్ అని, లేదా ఎంత బడ్జెట్లో అని, అలాగే ఎలాంటి ర్యామ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్, లేదా ఎంత ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఉండాలి, దీని గురించి మనకు టోటలీ ఒక ఐడియా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి అల్టిమేట్గా ఒక ఫోన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ ఫోన్ని మనం ఎప్పుడు కొనాలి. సో సాధ్యమైనంత వరకు మీకు గనక టైం లైన్ లేదు అన్నట్లయితే నవంబర్, డిసెంబర్, లేదు అన్నట్లయితే ఫిబ్రవరి, మార్చ్లో మీ మొబైల్ ఫోన్ ప్లాన్ చేసుకోండి. నవంబర్, డిసెంబర్లో వచ్చేటప్పటికి ఇయర్ ఎండ్ అండ్ ఫెస్టివ్ సీజన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మొబైల్ ఫోన్స్ మనకి హ్యూజ్ డిస్కౌంట్స్లో దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేని పక్షాలలో మీకు ఫిబ్రవరి, మార్చ్ అంటే కంప్లీట్లీ ఇయర్లీ క్లోజింగ్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ స్టాక్ని ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి అనే కాన్సన్ట్రేషన్ తోటి హ్యూజ్ డిస్కౌంట్స్ని అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు టైం లైన్ ఉంది అన్నట్లయితే కనుక ఈ మంత్స్లో ప్లాన్ చేసుకోండి. ఒకవేళ టైం లైన్ లేదు, మీకు ఇన్స్టెంట్గా ఫోన్ పర్చేజ్ చేయాలి అన్నట్లయితే కనుక దాన్ని 3-4 సైట్లలో కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, అలాగే పేటిఎం, అలాగే ఇలాంటి సైట్స్ అన్నిట్లో మీరు కంపేర్ చేసి ఎక్కడ మనకి బెస్ట్ వస్తుందో, లేని పక్షంలో అన్నిటిలో మనకి ఈక్వల్గా ఉన్నట్లయితే ఏదో ఒక వెబ్సైట్లో అయితే మనకి ఎక్కడో దగ్గర క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్స్ అనేవి వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఆ రివార్డ్స్ని మనము గ్యాదర్ చేసుకున్నా ఇంకొక ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేసుకునేటువంటి సదుపాయాన్ని ఈ కంపెనీస్ మనకి ప్రొవైడ్ చేస్తుంటాయి. సో సాధ్యమైనంత వరకు ఈ 4 నెలలు ఒకవేళ లేని పక్షంలో క్యాష్ బ్యాక్ ఏమైనా ఉందా, లేదు అన్నట్లయితే కనుక రివార్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేసుకొని మీ మొబైల్ ఫోన్ని మీరు పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 పాయింట్స్ని కనుక మీరు కన్సిడర్ చేశారు అన్నట్లయితే మీ డబ్బులు వేస్ట్ కాకుండా అలాగే మీకు కావాల్సినటువంటి ఫోన్ మీరే చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఒకసారి సర్వే చేయండి. అలాగే దీని రివ్యూస్ అనేది బ్యాడ్గా ఉన్నాయా, గుడ్గా ఉన్నాయా, సో దీనికి కాంపిటీటర్ ఏదైనా ఫోన్ ఉందా, దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది అప్పుడు కంపేర్ చేసుకొని ఈ రెండిట్లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.